యజ్ఞం చేస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు, వర్షం కురిస్తే పంట బాగా పెరుగుతుంది, పంట బాగా వస్తే శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నటువంటి మనుష్యులు కడుపు నిండా తింటారు, 4 కాళ్ళున్న ప్రాణులకు కడుపు నిండా గ్రాసము లభిస్తుంది, లోకంలో ఉన్న సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండడానికి కారణమేది యజ్ఞం. అటువంటి యజ్ఞమునందు దేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి హవిస్సులు ఇస్తారు, ఇచ్చి దేవతలకి పూజ చేసి దేవతానుగ్రహమును పొందుతారు. అది దేవరుణము, అదే దేవతల యొక్క యజ్ఞము అంటారు. ప్రతిరోజు దేవతల్ని స్మరించడం, వాళ్ళకి పూజ చేయడం, వాళ్ళకి నైవేద్యం పెట్టడం, అది దేవతల పట్ల మనం కృతజ్ఞతాభావాన్ని ఆవిష్కరించడం. నిజానికి పూజ చేశారు అంటే బతికున్నంతకాలం ప్రమిద మట్టి ప్రమిద పెట్టనా, వెండి కుంది ఎట్టనా, ఇత్తడి కుంది ఎట్టనా, 3 ఒత్తులైనా 2 ఒత్తులైనా ఓ ఒత్తి అయినా అక్కడ ఆగిపోకూడదు. అందులోనే చెప్పారుగా, సాధ్యం త్రివర్తి సంయుక్తం మహ్నినా యోజితం ప్రియం, 3 ఒత్తులేమనే మంత్రంలోనే ఉంది. ఇంక ఎందుకు అన్ని మాటలు అడగడం, బతికున్నంతకాలం ఎన్ని ఒత్తులేయడం దగ్గరే అది కాదు. అసలు దీపం ఎందుకు పెట్టడం? పొద్దున 10 గంటలకు పూజ చేస్తే దీపం ఎందుకు? భగవంతుడికి కనబడదా, మనకు కనబడదా? ఎందుకు అసలు దీపం పెట్టడం ఎందుకు? అదో తంతు కాదు, పూజ కృతజ్ఞత. అందుకే ఎవడు పూజ చేస్తున్నాడో వాడు పూజింపబడతాడు, పూజావహుడు అవుతాడు. పూజ ఎందుకు చేస్తారు అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి పూజ అని పేరు. ఆయన కన్నులు ఇచ్చాడు మనకి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. కన్నులు నాయకత్వంలో ఉంటాయి ఇంద్రియాలలో. కన్నులొక్కదాని వలననే మనం పొందుతున్న సుఖాలలో 95% సుఖాలు పొందుతున్నాం. ఈ కన్నులు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. కొడుకుని చూస్తున్నాను, భార్యని చూస్తున్నాను, గురువుగారి పాదముల వంక చూస్తున్నాను, తల్లిని చూస్తున్నాను, తండ్రిని చూస్తున్నాను, దేవాలయ గోపురాన్ని చూస్తున్నాను, పెద్దల్ని చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. కన్నులు లేకపోతే చూడకపోవడం కాదు, భయం ఆవరిస్తుంది. ఎంత కష్టం కన్నులు లేని జీవితం. కాబట్టి ఆ కన్నులు ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ కన్నులు పగటి పూట బడలిపోతే రాత్రి దానికి రెప్పని పెట్టి, ఆ రాత్రి వేళ భగవంతుడు పెట్టిన రెప్ప మూసుకుపోయి కంటిని కాపాడుతుంటే కంట్లో పడిన నలుసులన్నీ కరిగిపోయి పుసిగా మారి కంటి కొలుకుకొచ్చేటట్టు చేసి చీమలు మొదలైనవి లోపలికి వెళ్లకుండా పైకి లేచి దడిలాగా నిలబడినటువంటి వెంట్రుకలు పెట్టి కాపాడి కనుగుడ్డు కదలకుండా చేసి నిలబెట్టి కంటి బడలిక తీర్చినటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరా, నువ్వు కన్నిచ్చావు, లేకపోతే నా బ్రతుకేమైపోయేది? ఈ కంటికి చూపునిచ్చావు, నిన్నను బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖంలో కంటి బడలికంతటినీ తీర్చావు. కంటిలో పడిన నలకలనన్నిటినీ కూడా పుసిగా మెత్తగా మార్చి కంటి కొలుకులోకి చేర్చావు. ప్రొద్దున ముఖం కడుక్కునేటప్పుడు ఇలా అంటే ఆ పుసిపోయింది. నాకు నువ్వు ఇన్ని ఉపకారములు చేశావు, చూడడానికి కన్నిచ్చిన కారణం చేత నేను ఇన్ని సుఖాలు పొందుతున్నాను. నీకు నేను ఏమని కృతజ్ఞత చెప్పగలను? కన్ను వెలుగిచ్చిన వాడికి వెలుగు చూపించి కృతజ్ఞత చెప్తానని దీపం వెలిగిస్తారు. అంతేగాని దీపం ఎలా వెలిగించాలండి, ఎన్ని ఒత్తులు వేయాలండి, ఏ నూనె వేయాలండి, ఇంకా బతికున్నంత కాలం కర్మ దగ్గర ఆగిపోతే ఇంకా అసలు భగవంతుడితో ఎప్పుడు అనుసంధానం అవుతావు? పూజ అంటే కృతజ్ఞతావిష్కారము. మాధవుడు దేవతల పూజ చేశాడు. దేవతల పూజ చేశాడు అంటే దేవతల కృతజ్ఞతావిష్కారం చేశాడు. ఓ దేవతలు మనకి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉన్నది అని పూజ చేస్తారు. అందుకే పూజలో ప్రధానంగా 64 ఉపచారములు ఉన్నాయి. చతుషష్ట్యుపచారాఢ్య అని. కాదంటారా? అన్ని చేయలేమండి అంటే షోడశోపచారములు 16 ఉపచారములు చేస్తారు. 16ంటికి కూడా సమయం లేదండి అంటే పంచసంఖ్యోపచారిణి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈ 5 పెడతారు. ఎందుకు పెడతారు అంటే నిజానికి ఈ 5 కూడా భగవంతుడికి 5 జ్ఞానేంద్రియములు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్తారు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. భగవంతుడు నేను ఒక తేదీని నిర్ణయం చేశాను, ఆ రోజున మనుష్యులకు ఉన్న కళ్ళన్నీ అలాగే ఉంటాయి, ముక్కు అలాగే ఉంటుంది, చెవులు అలాగే ఉంటాయి, నోరు నాలుక అలాగే ఉంటుంది, చర్మం అలాగే ఉంటుంది, కానీ ఈ 5 పని చెయ్యవు ఒక రోజు పాటు అన్నాడు అనుకోండి.
మీరు బాగా ఆలోచించండి, నేను అన్న మాట. మీకు సుఖము దుఃఖము రెండూ లేవు. ఆ రోజంతా సుఖము దుఃఖము రెండూ ఉండవు. అన్నాను కాబట్టి ఒక ఉదాహరణ చెప్తా, మీరు బాగా పరిశీలించండి. అందుకు పూజ చేసి తీరుతారు. పూజ చెయ్యాలి అనడానికి కారణం అది. కన్ను ఉంది, కనపడదు. మీ ఎదురుగుండా నాగుపాము వెళ్ళిపోతే మీకేం భయం? మీ ఎదురుగుండా వచ్చి సాక్షాత్తు పరమేశ్వరుడు నిలబడ్డాడు. ఏం చూస్తాం? ఏం తెలుస్తుంది? సుఖము లేదు, దుఃఖము లేదు. చెవి వినదు, పిడుగు పడింది పక్కన తెలియదు. ఈ చెవికి పక్కనే వీణావాద్యం చేశారు. ఏం తెలుస్తుంది? పిడుగుపోయిన దుఃఖం తెలుసా, వీణావాద్యం సుఖం తెలుసా? తెలియదు. నాలుక ఉంది, నిప్పు కణిక తీసుకొచ్చి పెట్టినా తెలియదు. తిరుపతి ప్రసాదం లడ్డూ తీసుకొచ్చి పెట్టినా తెలియదు. సుఖం దుఃఖం లేవు. ముక్కు ఉంది, కుళ్ళిపోయిన కుక్క కళేబరాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టినా దుర్గంధం తెలియదు. సన్నజాజి పూల మాల తెచ్చి నాసాపుటం దగ్గర పెట్టినా తెలియదు. సుఖ దుఃఖములు లేవు. ఈ 5 ఇంద్రియముల శక్తిని ఈశ్వరుడు ఉపసంహారం చేశాడనుకోండి, సుఖ దుఃఖములు లేవు. మనం ప్రతిరోజు పొందుతున్న కొన్ని కోట్ల సుఖములు ఈ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి.